కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. వీరికి తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలేదే లేదు. చెక్ లిస్ట్ లో ఒక్కడి తక్కువైనా ఊరుకునే ప్రసక్తే లేదు. ఎంత పెద్ద ఫర్టిలిటీ సెంటర్ అయినా రూల్స్ పక్కాగా పాటించకపోతే అసలు తగ్గేదే లేదంటున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఐవీఎఫ్ సెంటర్లపై మెరుపు దాడులు కంటిన్యూ చేస్తున్నారు. తనిఖీ పూర్తవగానే ఆన్లైన్లోనే రిపోర్ట్ పంపించేస్తున్నారు. ఇప్పుడు ఆ సోదాలకు సంబంధించిన బ్రేకింగ్స్ చూద్దాం. చివరి దశకు చేరాయి ఫర్టిలిటీ సెంటర్ల తనిఖీలు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 35 బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. ఒక్కో టీంకి 5 సెంటర్ల తనిఖీ అప్పగించారు. అంటే తనిఖీల్లో సమాచార సేకరణకి ప్రాధాన్యత ఇస్తున్నారు అధికారులు. తనిఖీ పూర్తి చేసిన టీంలు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో రిపోర్ట్ సబ్మిట్ చేసేస్తున్నారు. సోదాల భయంతో ఇప్పటికే కొన్ని సెంటర్లకు తాళాలు కనిపిస్తున్నాయి. ఆదివారం పేరుతో మరికొన్ని ఫర్టిలిటీ సెంటర్లు క్లోజ్ అయ్యాయి. అయితే తనిఖీలు రేపు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఫెర్టిలిటీ సెంటర్ల తీరుపై స్పందించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. మాతృత్వం అనేది ఒక ఎమోషన్ అని, దాన్ని వాడుకొని కొన్ని ఐవీఎఫ్ సెంటర్లు మోసాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇకపై నిరంతరాయంగా వైద్య శాఖ తనిఖీలు ఉంటాయంటున్నారు మంత్రి దామోదర. మోస్ట్ ఎమోటివ్ ఇష్యూ ఇది, మోస్ట్ పాజిటివ్ ఎమోటివ్. ఇలాంటి దాంట్లో కూడా అమానుషంగా వ్యవహరించడం అనేది క్షమించరాని నేరం. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఉల్లంఘన జరుగుతుంది. కానీ రాబోయే కాలంలో 1 నెల 2 నెలల్లో చాలా సీరియస్గా యాక్షన్ ఉంటుంది. హాస్పిటల్సే కానీ, ఐవీఎఫ్ సెంటర్స్ అయినా కానీ, క్లినిక్సే కానీ, వయలేషన్ ఆఫ్ ఏఆర్టీ యాక్టే కానీ, సరగసీ యాక్టే కానీ ఖచ్చితంగా ప్రభుత్వం చాలా సీరియస్గా దీనిపైన యాక్ట్ చేస్తుంది. ప్రతినిధి ఎలేందర్తో మాట్లాడదాం. ఎలేందర్, సృష్టితో సంబంధం లేకుండా ఈ తనిఖీల్లో ఇంకా ఏ ఫెర్టిలిటీ సెంటర్ అయినా ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడింది అన్నట్టు వచ్చిందా? ఎవరినైనా అదుపులోకి తీసుకోవడం, కేసులు పెట్టడం కానీ జరిగిందా? రైట్, పూర్తిగా ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి రైట్స్ ఏవైతే ఉన్నాయో సిటీ వ్యాప్తంగా అంటే నగర వ్యాప్తంగా ఉన్నటువంటి 200కు పైగా ఉన్నటువంటి ఫర్టిలిటీ సెంటర్ల పైన ఒక ఫోకస్ పెంచింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాటి నిర్వహణ ఎలా జరిగింది, ఎలా జరుగుతుంది, వాటి పర్మిషన్స్ ఎలా వచ్చాయి, వాటి పర్మిషన్కి అనుగుణంగానే వ్యవహార తీరు ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఎట్లాంటి వ్యవహార తీరు ఉంది, ప్రాసెస్ ఎలా జరుగుతోంది, ఇటు స్పామ్ అలాగే ఎగ్ వాటి కలెక్షన్ ఎలా జరుగుతుంది, ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కావచ్చు, ఆఫ్లైన్లో పేషెంట్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ కావచ్చు, రిజిస్టర్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాసెస్ విధానం కావచ్చు, అవన్నీ ఎలా జరుగుతున్నాయనే అంశాలకు సంబంధించి మాత్రమే ఫోకస్ పెంచింది. వీటి వివరణ తెలుసుకునేందుకు మాత్రమే ఈ రైట్స్ కంటిన్యూ అవుతున్నాయని చెప్పేసి మొత్తం ప్రభుత్వం చెప్తోంది. అదేవిధంగా ఒకవైపు ఈ రైట్స్ కంటిన్యూ అవుతున్నాయి, మరొక వైపు దీనికి సంబంధించి ఒక కమిటీ వేసింది ప్రభుత్వం 3 సభ్యులతో. ఇటు ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి సీఈఓ, అదేవిధంగా డిఎంఈ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ 3 సభ్యులతో ఒక కమిటీ వేసింది. వాళ్ళు వీటికి అనుగుణంగానే అంటే ఇప్పుడున్నటువంటి వీళ్ళు ఏవైతే చెక్ లిస్ట్ పరంగా చెక్ చేస్తున్నారో వాటికి అనుగుణంగానే గతంలో ఈ ఫెర్టిలిటీ సెంటర్ల పైన ఏమైనా కేసులు నమోదయ్యాయా, ఆ కేసులు నమోదైతే వాటి బాధితులకు సంబంధించినటువంటి విషయాలు పరిగణలోకి తీసుకొని వాళ్ళ పరిస్థితిని ఇప్పుడు ఎట్లా ఉంది, వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ కావచ్చు, కేసు కావచ్చు, ఏ విధంగా ఉంది, వాళ్ళు బాధితులు ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారనే అంశాలకు సంబంధించి కూడా ఒక పర్యవేక్షించి విశ్లేషించిన తర్వాత ఇప్పుడున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సరిపోతాయా, లేకపోతే కొత్త రూల్స్ ఏమైనా తీసుకురావాల్సి ఉంటుందా, కేంద్ర పరిధిలో కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఏదైనా కొత్త రూల్స్ తీసుకురావాల్సిన అవసరం ఏమైనా ఉందా అనే అంశాలకు సంబంధించి కూడా వీళ్ళు కమిటీ ఒక విశ్లేషించి 10 రోజుల్లో ఒక కమిటీ నివేదిక ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం వీళ్ళు ఇప్పుడు రైట్స్ కంటిన్యూ అవుతున్నాయో వాళ్ళు రేపు సాయంత్రం కల్లా ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఆ నివేదిక ఆధారంగా ప్రస్తుతం ఎట్లాంటి పరిస్థితి ఉంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, లేకపోతే వాళ్ళకి ఏదైనా అవగాహన కల్పించాలా, లేకపోతే ఏదైనా సూచనలు చేయాలా, లేకపోతే అవేర్నెస్ కార్యక్రమాలు ఏమైనా చేయాలా అనే అంశాలకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవసరం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి రిపోర్ట్ రేపు సాయంత్రానికి ప్రభుత్వానికి అందిన తర్వాత, అదేవిధంగా మంత్రికి కూడా ఈ పూర్తి రిపోర్ట్కి సంబంధించి ఏదైతే సిటీ హైదరాబాద్లో 157 ఉన్నాయి, అదేవిధంగా మేడ్చల్ రంగారెడ్డి కలుపుకుంటే దాదాపుగా 200 వరకు కూడా ఫెర్టిలిటీ సెంటర్లు ఉన్నాయి. వీటి పూర్తి పర్యవేక్షణ కంప్లీట్ అయిన తర్వాత ఆ రిపోర్ట్ని ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించిన కమిషనర్ మంత్రికి సమర్పించిన తర్వాత పూర్తి నివేదిక రివ్యూ చేసిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలా లేకపోతే అవగాహన కల్పించాలా అంశాలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.